మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతుంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతుంది. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా, జనుము, పిల్లి పెసర, పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్ల సాగు రైతుకు సులభమైన మార్గం. ప్రస్తుతం వీటి సాగుకు అనువైన సమయం. వివరాలు చూద్దాం. సేద్యంలో రైతు పూర్తిగా రసాయనిక ఎరువులపైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూసారం తగ్గి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. అవకాశాన్ని బట్టి మే నెలలో ఈ పైర్లను వేసుకుంటే భూసారాన్ని పెంచుకునే వీలుంది. అంతేకాకుండా వర్షాకాలంలో భూమి కోతకు గురికాకుండా అరికట్టవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మంతటి గోవర్ధన్. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నేలల పరిస్థితి కనుక మనం గమనించినట్లయితే నేలలో సేంద్రియ కర్బనము చాలా తక్కువగా ఉంది. 1% మించి లేదు. అభివృద్ధి చెందిన దేశాలలో 3కు పైననే ఈ సేంద్రియ కర్బనం నేల లోపల ఉంటుంది. ఏదో ఒక రకంగా మనం నేలకు సేంద్రియ కర్బనం మనం చేర్చాలి అంటే కనీసం పచ్చిరొట్టె ఎరువుల సాగైనా చేసుకోవాలి. ఈ సమయంలో అంటే మే ఈ 2వ పక్షం నుంచి జూలై 2వ పక్షం వరకు మనం రైతు సోదరులు ఏ పంటలు వేయరు కాబట్టి ఇటువంటి సమయంలో పచ్చిరొట్టె పైర్లు కనుక రైతులు సాగు చేసుకున్నట్లయితే జీలుగ కానీ, జనుము కానీ, పిల్లి పెసర కానీ ఇవి ఏవి సాగు చేసినప్పటికి కూడా దాదాపు ఎకరాకు 10 టన్నుల వరకు పచ్చిరొట్టె ఎరువు వస్తుంది. ఈ నేలలో కలియ దున్నడం ద్వారా మనకు 1 ఎకరాకు దాదాపు 25 నుంచి 30 కిలోల నత్రజని లభ్యమవుతుంది. దుక్కిని 1-2 సార్లు దున్నుకొని హెక్టార్కు 25 కిలోల జనుమును కానీ, జీలుగ కానీ లేదా పెసర అనుకుంటే 10 నుంచి 12 కిలోల పెసర విత్తనాలను మన పొలంలో కనుక చల్లుకున్నట్లయితే 1-2 తడులలో మంచి పంటను కనుక మనం అభివృద్ధి చేసుకొని ఈ జీలుగ పంట 45 రోజులలో పూతకొస్తుంది. 50% పూతకు వచ్చిన సమయంలో దీన్ని మన పొలంలో కలియ దున్నుకోవాల్సిన అవసరం ఉంది. బాగా పూతకు వచ్చేంత వరకు ఆగకూడదు. అదేవిధంగా తొందరగా కూడా ఈ నేల లోపల దున్నకూడదు. పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు ఉంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. పంటల నాణ్యతతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుంది. సారవంతమైన నేలలను పాలచౌడు, కారుచౌడు నేలలుగా మారకుండా నివారిస్తుంది. పంట దిగుబడి 15 నుంచి 20% అధికంగా పెరుగుతుంది. ఈ పచ్చిరొట్టె ఎరువు మనము పొలంలో కలియ దున్నినప్పుడు 20 రోజుల వరకు వేరే పంట ఏది కూడా వేయకూడదు. ఇది కంప్లీట్గా ఆ నేల లోపల మురిగిపోవాలి. ఈ మురిగిపోయే సమయంలో రైతులు అదనంగా ఎకరాకు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పచ్చిరొట్టె ఎరువుల సాగు వల్ల నేలలో సేంద్రియ కర్బనం ఎప్పుడైతే పెరుగుతుందో నేల లోపల రకరకాల జీవరాశులు అభివృద్ధి చెందుతాయి. అలభ్య రూపంలో ఉన్న పోషకాలన్నింటినీ కూడా లభ్య రూపం లోపలికి తీసుకురావడానికి దోహదపడతాయి. ఈ నేలలో ఒక రకమైన జిగురు పదార్థం ఉండాలి. మనం వేసిన పోషకాలను అంటిపట్టుకొని కింది పొరల లోపలికి జారిపోకుండా ఉంచుతుంది. ఎరువుల వినియోగ సామర్థ్యము బాగా పెరుగుతుంది. తక్కువ ఎరువులతోనే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. జనుము సాగు చేసిన రైతులు అదనంగా పశువుల మేతగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. రైతులు 1-2 సంవత్సరాలు ఈ పచ్చిరొట్టె పైర్లను సాగు చేసుకున్నట్లయితే నేల లోపల సేంద్రియ కర్బనం బాగా అభివృద్ధి చెందుతుంది. భాస్వరము, పొటాషియం కూడా బాగా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే బెనిఫిషియల్ ఆర్గనిజమ్స్ అన్నీ కూడా నేల లోపల అభివృద్ధి చెంది పంటలకు కానీ పోషకాల సరఫరా చేసే సామర్థ్యం ఆ నేలకు బాగా అభివృద్ధి చెందుతుంది. ఏ రైతుకైతే నీళ్లు ఉంటాయో భూమిని ఖాళీగా ఉంచకుండా తప్పనిసరిగా ఏదో ఒక పచ్చిరొట్టె పైరు సాగు చేసుకోవడం ద్వారా తన నేలను
సారవంతం చేసుకునే ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. వీటిని రైతులు సకాలంలో పొలంలో సాగు చేసి కలియదున్నడంతో ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను పొందవచ్చు. ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండు మిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతులు ఎకరాకు 35 నుండి 50 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. దీంతో తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చాలా మంది పచ్చిమిర్చి సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు. ఎండు మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండుమిర్చి పంట 2 నుంచి 5 కోతల్లో పూర్తవుతుండగా పచ్చిమిర్చిలో 15 నుంచి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండుమిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉండటం వలన తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రతి ఏటా పచ్చిమిర్చిని సాగు చేసి మంచి దిగుబడులను తీస్తున్నారు. మిరప సాగు ప్రతి ఏటా ఆగస్టు మాసం నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మాసాల వరకు దాదాపు 1000 ఎకరాలు అనేది సాగు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ 3 గ్రామాల్లో కలిపి. అయితే ఈ ఏరియాలో ఈ వాతావరణాన్ని బట్టి మేము కొన్ని రకాలను ఎంపిక చేసుకుని ఆ రకాలని ఇక్కడ అధిక దిగుబడులు సాధించుకోవడం జరుగుతుంది. కొన్ని రకాలు తక్కువ దిగుబడిని వస్తాయి వాతావరణం సెట్ కాక. అందులో భాగంగా ఆ రకాల్లో మేము వచ్చి ననహంస్ కంపెనీ వారి ప్రియాంక 2032 అనే నెంబరు ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తుంటాం. ఇదేంటంటే పచ్చిమిరపకాయకు అట్లు పండు మిరపకాయకి రెండింటికి 2 విధాలా దీన్ని ఉపయోగిస్తాం. 90% పచ్చిమిరపకాయకే దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే మార్కెట్లో దీనికి బాగా డిమాండ్ ఉంటుంది. మన దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా దీన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి ఈ వినియోగదారులు బాగా ఇష్టపడతారు. తర్వాత ఈ పండు రకాలు కూడా సాగు చేస్తూ ఉంటారు. ఎండాం 5, అదేవిధంగా ఈసా 55 అని, అదేవిధంగా ఒక 12 రకాలు ఉన్నాయండి. ఇట్లా దాదాపు 12 రకాలు అయితే సాగు చేస్తూ ఉంటాం. ఇట్లా ముఖ్యమైనట్టు చెప్పుకోదగ్గట్టు ప్రియాంక, ఎండాం 5, ఈ ఈసా 55. సాగు విధానం ఆగస్టు మాసం నుంచి ప్రారంభమవుతాయి. జూను, జూలై మాసాల్లో తొలకరి జల్లులు పడతాయి. జల్లులు పడినప్పుడు దుక్కిని పెడతాం. 4 సార్లు కలయి దుంపుతాము. అందులో ఒక 4 ట్రక్కులు పశువుల ఎరువు దున్ని, అదే లేదంటే ఒక 8 టన్నులు 10 టన్నులు కూడా పశువుల ఎరువు దుక్కిలో చల్లేసి మెరక ప్రాంతాలు అయితే కొంచెం మెట్ట ప్రాంతాలు అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసంలోనే వేయడం జరుగుతుంది. బోధులు వచ్చేసి మేము వెడల్పు 2.5 బోధి మధ్య, చెట్టుకు మధ్య 2 అడుగుల తేడా వ్యత్యాసంతో ఈ నారుమళ్ళి అనేది ప్రధాన పొలంలో వేయడం జరుగుతుంది. వేసేటప్పుడు ఆ పొలంలో ఈ పశువుల ఎరువు వేసిన తర్వాత డిఏపి ఒక 50 కేజీలు, యూరియా ఒక 30 కేజీలు చొప్పున వెదజల్లేసి ఈ నారుమడి కూలీల ద్వారా వేయడం జరుగుతూ ఉంటుంది. అవి వేసిన ఒక 15 రోజుల తర్వాత కల్టివేషన్ చేస్తాం. కలుపులు అవి రాకుండా. పెస్టిసైడ్స్ అయితే ఇప్పుడు ఇంతకుముందు పెస్టిసైడ్స్ ఎక్కువగా వచ్చేటివి కావు, కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే కొంతమంది రైతులు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది అవి దిగుబడి రావడం లేదనే ఉద్దేశంతో కెమికల్స్ కూడా ఉపయోగించి మంచి దిగుబడులు సాధిస్తూ ఉన్నారు. ఈ నర్సరీ మొక్కలు ఏమంటే 50 నుంచి 60 రోజులకే క్రాప్ అనేది సుమారు ఫస్ట్ క్రాప్ వచ్చేసి 1 టన్నుతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. 1 ఎకరానికి 1 టన్ను పచ్చిమిర్చి కోయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి 15-20 రోజుల డిస్టెన్స్లో 2 టన్నులు, తర్వాత 6 టన్నులు, తర్వాత హైయెస్ట్గా 1 ఎకరానికి 12 టన్నులు కూడా ఒక క్రాప్లో తీయడం జరుగుతుంది. ఈ అన్ని క్రాప్లు కలిసి దాదాపు ఆ సంవత్సరం వాతావరణ పరిస్థితులు సహకరించినప్పుడు దాదాపు 10 క్రాప్లు తీయడం జరుగుతూ ఉంటుంది ప్రతి 15 రోజుల వ్యత్యాసంతో. వాతావరణం సహకరించినప్పుడు కనీసం 7 క్రాప్లు 6 క్రాపులతో రైతు
దాన్ని పంట ముగియడం అనేది జరుగుతుంది. ఈ అన్ని క్రాపుల్లో అయితే వాతావరణ పరిస్థితులు బాగా ఉంటే మొత్తానికి ఆ సంవత్సరం పచ్చిమిరపకాయ దిగుబడి ఎత్తుకుంటే అన్ని క్రాపుల్లో కలిసి దాదాపు 35 నుంచి 50 టన్నుల వరకు కూడా దిగుబడి తీసుకున్నాం. ఇకపోతే ఈ ఎండుమిరపకాయకు వచ్చేసరికి 25 క్వింటాల నుంచి, అంటే ఎండుమిరపకాయ 40 క్వింటాల వరకు దిగుబడి తీసుకున్నాం రైతులు ఎకరానికి. అందులో నేను కూడా ఒక రైతుని. పెట్టుబడి ఎత్తుకుంటే దాదాపు ఒక ఎకరానికి ఒక 60-70 వేలతో క్రాప్ చేతికి వెళ్తుంది. లేదు కూలీల మీద ఆధారపడడం అయితే మరొక 25,000 కానీ 25,000 ఎక్స్ట్రా పెట్టి ఈ కూలీ ఖర్చులు పెట్టి దాదాపు 90 నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ యావరేజ్న ఈ దిగుబడి 35 నుంచి 40 టన్నులు వస్తుంది కాబట్టి మార్కెట్ అనేది అది ఖచ్చితంగా చెప్పలేము. ప్రజెంట్ అయితే ఈ డిసెంబర్ మాసం నుంచి క్రాప్ స్టార్ట్ అయింది. 45, 50, 60 వరకు కూడా మన జనవరి మాసం ఆఖరి వరకు అమ్మింది. ప్రస్తుతం ఈ దిగుబడులు ఎక్కువగా పెరగడం వల్ల ఈ మాసంలో 18 నుంచి 30 రూపాయల లోపు అప్ డౌన్గా పోతూ ఉంటుంది. మార్కెట్ని బట్టి ఒక్కొక్క ఎకరానికి రైతుకి మొత్తం ఓవరాల్గా ఒక 3 లక్షల నుంచి దాదాపు 5 లక్షల వరకు కూడా తీసుకుంటుంటారు. అందులో దాదాపు ఎకరంగా పెట్టుబడులు ఎత్తుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. పెట్టుబడి కూలీ ఖర్చులు అన్నీ కూడా పోతాయి. పంట బాగా వచ్చిన సంవత్సరం ప్రతి రైతుకి 2 లక్షల రూపాయల ఆదాయం, లేదా వాతావరణం సహకరించి ఇంకా బాగా మార్కెట్ అన్నీ సహకరించినప్పుడు 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రాఫిట్ అనేది పొందడం జరుగుతూ ఉంటుంది. చేసే పనిలో ఎన్ని కష్టాలు నష్టాలొచ్చినా వాటి నుండే అవకాశాల్ని సృష్టించుకోవాలి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల్ని తయారు చేసి అందించాలి. అప్పుడే అధిక లాభాలను పొందుతారు. ఈ సూత్రాన్నే ఆచరణలో పెడుతూ అద్భుత ఫలితాలతో తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రకృతి విధానంలో పలు పంటలతో పాటు చెరకు పండిస్తున్నారు. వచ్చిన చెరకు దిగుబడితో బెల్లం తయారీతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. చెరకు పంట కాలం 12 నెలలు. ఏడాది పొడవునా ఈ ఒక్క పంటే రైతుకు ఆధారం. సగటున ఎకరాకు 35 నుంచి 40 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. అయితే సాగు ఖర్చు, చెరకు నరికేందుకు కూలీల ఖర్చు భారీగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 30 వేలు మిగలటం కనాకష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ సాగు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అంతేకాదు వచ్చిన దిగుబడిని బెల్లం తయారు చేస్తూ అధిక ధరకు అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామానికి చెందిన రైతు కంభంపాటి సత్యనారాయణ. తనకున్న పొలంలో ఇతర పంటలతో పాటు చెరకును సాగు చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 11 సంవత్సరాల నుంచి. ఓల్డ్ వెరైటీల్ని నేను ఎక్కువగా ఎంచుకుంటాను, దిగుబడి తక్కువగా వస్తుంది. వరి, పసుపు, మినుములు, నల్ల ఉలవలు, చెరుకు, షుగర్ కేను ఈ మొత్తం కూడా ఇంటి దగ్గర నుంచి మార్కెటింగ్ ఏ కావాల్సిన వాళ్ళు అవి పట్టుకెళ్తూ ఉంటారు. ఒడ్డు కానీ, బియ్యం, అపరాలు కానీ, చెరుకు కానీ మేము మొత్తం అసలు బయటికి మిల్లర్స్ అనేది అమ్మం. ఉన్నదానిలోనే మేము డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళేలాగానే చేస్తాం. షాపులకి అయితే పెద్దగా ఇవ్వం. పామాయిల్ తోట మాకు 1 ఎకరన్నర ఉంది, దానిలోని యూనిట్ పెట్టుకున్నాము. ఆ యూనిట్కి ఆ పామాయిల్ మట్ట కానీ అది కానీ బాగానే ఉపయోగపడుతుంది. దానిలో నుంచి వచ్చే అర్థం, మలాసు అలాంటివి మాకు జీవామృతంలోకి, వీటిలోకి, డీకంపోజర్లోకి బాగానే ఉపయోగపడుతుంది. మేము వేసేది 9 అడుగుల ఫీట్లో వేస్తాం. చెరుకు కూడా 9 అడుగుల ఫీట్లో వేసినప్పుడు ఫస్ట్ సంవత్సరం 10 టన్నుల కాడికే వస్తుంది. తర్వాత సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అట్లాగే మన కొత్త నేల అవటం వలన, ఎర్ర నేల అవటం వలన చెదలు బొదలు ఇవన్నీ వచ్చి కొంత కర్ర డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ 14 నెలల లోపల మేము చెరుకుని అసలు నరకము, ఆడము కూడా. ఏ ఋతువు రావాలి, ఋతువు వచ్చిన తర్వాతే నరికి ఆడితే అది బెల్లం లాగానే ఉంటుంది. న్యాచురల్గా తోడుకోవాలి మా దానిలో. అందుకని చెప్పి 14 నెలలు 15 నెలలు అవ్వందే మేము చెరుకు నరకము, అది అసలు బెల్లం తయారు చేయము. బెల్లం అప్పుడు క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. బెల్లం వచ్చేసరికి మేము 4 ఎకరాలు వేసాము. 4-19 వెరైటీ అది. 4 ఎకరాలు ఈ సంవత్సరం మొక్క తోట ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. ప్యాడీ వచ్చేసరికి, వరి మాగాడి వచ్చేసరికి 4 ఎకరాలు ఉడిచాం. ఆ 4 ఎకరాలు కూడా 4 రకాలు ఉడిచాం. 1 రత్నచోడి, 2 మొలకులుకులు, 3 షుగర్లెస్ది, 4 బీపీటీ, 4 ఎకరం. ఇట్లా 4 ఎకరాలు ఊడ్చాం.
చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకున్న గానుగ వద్దకు చేర్చి అందులో నుంచి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగబెట్టి బెల్లం తయారు చేస్తున్నారు రైతు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. అయితే సత్యనారాయణ సాగు చేసేది దేశీ రకం కావడం, కేవలం ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల బెల్లంలో పోషకాలు అధికంగా ఉంటున్నాయి. తయారు చేసిన బెల్లంను వ్యాపారులకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. బెల్లం తయారు చేసేసరికి మేము నరకటానికి కానీ తోలటానికి కానీ టన్నుకు వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1500 రూపాయలు ఓన్లీ లేబర్ మెయింటెనెన్స్ కానీ ఇది కానీ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు అవుద్ది. 150 కేజీలు వస్తుంది. మాకు దగ్గర అక్కడ నరుకుడు కోలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇక్కడ ఆడటానికి కానీ దేనికన్నా కానీ 6000 నుంచి 7000 దగ్గర అవుతుంది. డీజిల్ కానీ లేబర్ మెయింటెనెన్స్ కానీ కవర్లు కానీ ప్యాకింగ్లు కానీ ఏదన్నా కానీ మాకు ఇక్కడ 6 నుంచి 7000 ఖర్చు అయిపోతుంది. 120 నుంచి 130 కేజీలు వస్తుంది. రోజుకు వచ్చేసరికి 2 కళాయిలు తీస్తారు. 2 కళాయిలు వచ్చేసరికి 250 కేజీలు వస్తుంది. 10 నుంచి 15 టన్నులు అవుద్ది ఫస్ట్ సంవత్సరం. టన్నుకు వచ్చేసరికి 120-130 కేజీల దాకా వస్తుంది. ఇంకా ఎక్కువగా దిగుబడి వచ్చేదైతే 140 కేజీల దాకా వస్తుంది ఈ వెరైటీ మట్టికి. మాకు మ్యాక్సిమం ఏంటంటే న్యాచురల్గా తోడుకోవడం కాబట్టి మేము ఏమి కాబట్టి చెరుకు రసం తీసినట్టే మాకు ఇదో ఒక గొల్ల సున్నము, వంట ఆందము, బెండకాయలు. ఇవి కూడా బెండకాయలు కూడా మా దాంట్లో ఎక్కడో చోట 4 మొక్కలు పెడతా ఉంటాం. అయ్యే తీసుకొచ్చి చేస్తూ ఉంటాం. అది న్యాచురల్గా తోడుకోవడానికి ఉపయోగపడుద్ది. మాకు వచ్చేసరికి ఎకరానికి 10 టన్నులకి దగ్గర టన్ను 400, టన్ను 500, టన్నున్నర దాకా బెల్లం వస్తుంది. టన్నున్నర దాకా బెల్లం వచ్చినప్పుడు ఫస్ట్ సంవత్సరం అయితే తక్కువ మిగులుద్ది. రెండో సంవత్సరం నుంచి కొద్ది లాభసాటుగా ఉంటుంది. 4-5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి 120 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అదే యాలక్కాయలు, శొంఠి, మిరియాలు వేస్తూ వస్తే కనుక 150 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అది సహజ బాక్సులు అనే 18 కేజీలు వస్తుంది. కేజీ పీసులు మేము సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి, సొంతంగా కష్టపడుతున్నాం కాబట్టి ఈ ఇబ్బంది అనేది ఏదన్నా అధిగమించినా కానీ మా రెక్కల కష్టమే కానీ మిస్ అయ్యేది ఎక్కడన్నా. అన్ని 4 పంటలు అయితే 4 పంటలు ఒకేలాగా ఉండవు కదా. కొన్ని ఒక సంవత్సరం లాభం వస్తుంది, ఒక సంవత్సరం నష్టం వస్తుంది. కానీ మనం తింటూ 4గురికి మంచి ఆహారాన్ని అందిస్తున్నాం అనేది ఒక ఇదిగా ఉందన్నమాట. అయితే ఇక్కడ పల్లెర్లమూడిలో కొంతమంది రైతులు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అవసరమైన సలహాలు సూచనలు మేము ఇస్తూ ఉంటాము. అలాగే ఈ ఖమ్మంపాటి సత్యనారాయణ గారు చాలా సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాగే బెల్లాన్ని కూడా ఆయనే స్వయంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించి ఆయనే స్వయంగా తయారు చేస్తారు. సేల్స్ చేయడం కూడా ఆయనే సేల్ చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా ఈ కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి మేము కూడా వారం నూజివీడులో స్టాల్స్ పెట్టడం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్ ద్వారా కూడా జనాలకి అవేర్నెస్, అంటే ఇలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, ఆయన న్యాచురల్గా పండిస్తున్నారు అని ఆయన ఉత్పత్తుల్ని, ఇంకా వేరే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తులన్నీ కూడా మేము తీసుకెళ్ళి వారం స్టాల్స్లో పెట్టడం జరుగుతుందండి. స్టాల్స్ పెట్టడం వల్ల ఇంకా వేరే రైతులు కూడా ఇంకా ప్రకృతి వ్యవసాయం వైపు మగ్గు చూపడానికి కానీ చేయడానికి ఇంట్రెస్ట్ కానీ, ఇంతకుముందు మనకి సేల్స్ తక్కువగా ఉంది, దాని కొనుగోలు స్పెషల్గా రేట్ ఉండట్లేదు అని ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ స్టాల్స్ పెట్టడం వల్ల ఆ సమస్య కూడా తీరింది అనుకుంటున్నాం. అందుకని దీనివల్ల ఇంకా మిగిలిన రైతులు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది, వస్తున్నారు కూడా అని. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి, 10 TV, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030010110, 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.